శ్రీ మాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో సంకష్టహర చతుర్థి గురించి విశిష్టత గురించి తెలుసుకుందాము. గణపతిని పూజించే పూజల్లో చవితి పూజ చాలా విశేషమైనది. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని వర చతుర్థి అని, అమావాస్య తర్వాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. ఈ రోజున వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కోరుకున్న కోరికలు నెరవేరడానికి సంకష్టహర చతుర్థి నాడు వినాయక వ్రతాన్ని ఆచరించటం విశేషమని చెబుతారు. వినాయకుడి విశిష్టత భారతీయ ఋషులు సమాజాన్ని, సంఘాన్ని లోతుగా పరిశీలించి జీవన విధానంలో ఆధ్యాత్మిక ప్రాతిపదికలుగా కొన్ని ఆచారాలు నిర్దేశించారు. అందులో ప్రతి పూజలోనూ ప్రారంభంలో విఘ్నేశ్వరుడి పూజ చేయటం వల్ల మన బాధలు తొలగుతాయని, ఎందరో దేవతలు ఉన్న ఆది పూజ్యుడుగా వినాయకుణ్ణి పూజించటం అవసరమని చెబుతున్నారు. శ్రీ వైష్ణవులు కూడా విశ్వక్సేనుడు అనే పేరుతో, వేరే మతస్థులు వినాయకుణ్ణి గణాధిపతి అనే పేరుతో పూజిస్తారు. సంకష్టహర చతుర్థి నాడు ప్రత్యేకంగా ఏమీ పాటించరు. కానీ ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రయ్య దర్శనం చేసిన తరువాత భోజనం చేస్తారు. వినాయకుణ్ణి పూజ చేయటం, రాత్రి నెలవంకను చూడటం ఈరోజు విశేషాలు. సంకష్టహర చతుర్థి ప్రతి నెలా వచ్చే మన గణపతి పండుగ. ఎంత చెట్టుకి అంత గాలి అని మన పెద్దలు చెబుతారు. కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. డబ్బు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పసివాళ్ళు, పెద్దలు ఇలా ఏదీ ఉండదు. ఎవరి స్థాయికి తగ్గట్టు వారికి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి మనకు శక్తి సరిపోదు. అప్పుడు పైన ఉన్న లేదా మన మనసులోనే ఉంటూ మనకు కనపడని భగవంతుడి సాయం అవసరమైనప్పుడు పూజలు చేయటం, వ్రతాలు చేయటం, నోములు చేయటం లాంటివి చేస్తుంటాము. తద్వారా ఆ భగవంతుడి కృప మనకు లభిస్తుంది అన్న మానసిక సంతోషంతో మనం మన సమస్యల నుంచి బయటపడే మార్గాలను వెతుక్కుంటాము. అలా ప్రతి నెల కూడా మన సమస్యలు పోగొట్టుకోవటానికి అవకాశం ఉన్న రోజు ఈ సంకష్టహర చతుర్థి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.